హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడని మృతి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నబండ రావిరాలకు చెందిన హరికృష్ణారెడ్డి బైక్పై వెళ్తుండగా టిప్పర్ ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలవడంతో ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వైద్యులు సరైన చికిత్స అందించిన కారణంగానే హరికృష్ణారెడ్డి మృతి చెందాడని మృతి బంధువులు ఆరోపిస్తున్నారు. మరణించిన తర్వాత కూడా కామినేని ఆసుపత్రి డాక్టర్లు వైద్యం అందించారని ఆరోపిస్తున్నారు. కామినేని ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కామినేని డాక్టర్లను వెంటనే నిర్లక్ష్యంగా 11:40కి యాక్సిడెంట్ అయింది బండరాయిల దగ్గర. వెంటనే 12 గంటల 10 నిమిషాలు 15 నిమిషాల మధ్యలో తీసుకొచ్చి హాస్పిటల్లో ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీ తీసుకొచ్చినాము. కామినేని హాస్పిటల్కు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నర్సులు ఆ డ్యూటీ డాక్టర్లు అంతా అది ఆక్సిజన్ పెట్టిరు. తర్వాత డాక్టర్లు ఎవరు లేరు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే దాన్ని డిలే చేసిరు. డిలే చేసి చాలాసేపటి దాకా ఏది చెప్పకుండా డాక్టర్ లేకుండా నిర్లక్ష్యంతో వాళ్ళు ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారు. ఏంటంటే మేము డాక్టర్ కావాలి, మెరుగైనటువంటి వైద్యం కావాలి, మంచి డాక్టర్ కావాలి, మీరు ఏదైనా సరే మాకు డబ్బుల గురించి కాదు అంటే వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తూ మీరు ఐసీ ఛార్జెస్ 12,000 అవుతాయి, ఆక్సిజన్ ఛార్జెస్ 12,000 అవుతాయి, మెడికేషన్కి ఇంత అవుతాయి, దానికి నర్సింగ్కి ఇంత అవుతాయి, డాక్టర్కి ఇంత అవుతాయి అని ఏదో రాసుకొని సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నం చేసి మాతో సంతకం పెట్టించుకోరు. మేము అది కాదు, ఫస్ట్ మాకు కావాల్సిన ట్రీట్మెంటు ఆ డబ్బుల గురించి కాదు, సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లు అన్నీ తెలిసిపోతాయి అంటే సిటీ స్కాన్ చేసేందుకు ఒక 1 అవర్ డిలే చేసారు. చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తేందుకు కూడా 1 అవర్ దాకా కూడా ఆ రిపోర్ట్ ఇస్తేందుకు చాలా ఇబ్బంది పెట్టి మాకు కావాలి ఇప్పుడు రిపోర్ట్ అన్న తర్వాత ఒక న్యూరో డాక్టర్ వచ్చి మమ్మల్ని కూర్చుండబెట్టి ఇది అప్పటికి చాలా లేట్ అయ్యి ఆ పరిస్థితి విషమించిన తర్వాత హెడ్ ఇంజూర్ అయింది, ఇదైంది అదైంది, సిటీ స్కాన్ వస్తేందుకు ఇంకా దాని రిపోర్ట్ వస్తేందుకు 2 గంటలు 3 గంటల టైం పడుతుందని చెప్పడం జరిగింది. దానికి మాకు కనీసం ఆ స్కానింగ్ అన్న ఆ ఎక్స్రేలు అన్నీ మేము వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి అడిగితే ఎక్స్రేలు ఇస్తేందుకు కూడా ఒక ½ అవర్ లేట్ చేసారు. దానికి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఎక్స్రేలు తీసుకొని మేము యశోద హాస్పిటల్కి పోయినాం. వాళ్ళు కనీసం వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ ఆ సమ్మరీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది ఏం సంగతో తెలిస్తే దాన్ని బట్టి మేమన్నా డాక్టర్ అక్కడున్న డాక్టర్ యశోదలో డాక్టరు ఆయన ఏం చెప్పిందంటే వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి ఎట్లా ఉందనేది మేము చెప్తామంటే కనీసం నా రిపోర్ట్ అన్న మాకు ఇవ్వమంటే కూడా వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇస్తలేరని మేము ఇక్కడ రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చినాము. వచ్చిన తర్వాత పేషెంట్ కండిషను ఎట్లా ఉందని మేము పోయి చూసే వరకల్లా మేము అక్కడ ఆ స్క్రోల్ వస్తుంది కదా ఆ మానిటర్లో సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ చేస్తుంటే 24 చూపిస్తుంది. మీ కౌన్సిలింగ్ ఇస్తాం పదాన్ని తీసుకుపోయారు. మేము ఆ సర్పంచ్ గారు మీ పేరు శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మా వాళ్ళ బావ చనిపోయిన ఆయన బావ రామరెడ్డి ముగ్గురం పోయి అన్న కూర్చుంటే ఎవరు కౌన్సిలింగ్కి వస్తలేరని మేము మళ్ళీ పోయి చూసేసరికి అక్కడ సిపిఆర్ కాడ మనుషులు లేరు, ఎక్కడ మనుషులు లేరు, 0 వస్తుంది. అక్కడ చూస్తే ఏం 0 వస్తుందని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అప్పుడు సిపిఆర్. ఇది చనిపోయిన మనిషికి కూడా వీళ్ళు ట్రీట్మెంట్ చేసి వీళ్ళ నిర్లక్ష్యంతో చంపి చనిపోయిన మనిషికి ట్రీట్మెంట్ చేసి డబ్బుల కోసం పనిచేస్తుంది ఈ కామినేని హాస్పిటల్. ట్రీట్మెంట్ చేయమంటే ట్రీట్మెంట్ చేయక నిర్లక్ష్యం చేసి ప్రాణాలు బలిగొన్నది కామినేని హాస్పిటల్. కాబట్టి వీరికి మీరందరు పేషెంట్లు వచ్చే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కామినేని హాస్పిటల్ అంటే మేము ఫస్టే రావద్దు ఇక్కడికి అని చెప్పినాం. అయినా దారిలో ఉంది, దగ్గర ఉంది కదా అని చెప్పి మా వాళ్ళు ఎమర్జెన్సీలో ఆడికి యశోద పోయే వరకల్లో లేకపోతే ఓమినికి పోయే వరకల్లో ఆటో ఏదైనా మనిషి ఏమైనా చనిపోతారేమో ఆలోచన మీద యాక్సిడెంట్ కేసు అని చెప్పి ఇడికి తీసుకొస్తే వీళ్ళు చేతులారా